హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో మహాదేవుడు వినాయకుణ్ణి ఈరోజు ప్రపంచమంతా ఏకదంతుడు అనే నామంతో కీర్తిస్తుంది అని అంటాడు. కైలాసమంతా ఏకదంతుడు శ్రీ గణేశుడికి జై అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత మహాదేవుడు కోపంతో, మత్స్యరాసురా, నువ్వు వెంటనే నీ నిజరూపానికి రా, లేకపోతే నేను వధించవలసి ఉంటుంది అని అంటాడు. వెంటనే మత్స్యరాసురుడు తన నిజరూపాన్ని ధరించి, క్షమించండి మహాదేవ, పరశురాముల వారి నీడతో కైలాసంలోకి రావడానికి ప్రయత్నించాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి మహాదేవ అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, నిన్ను నేను కాదు వినాయకుడే దండిస్తాడు, నీకు సరైన దండన తానే విధిస్తాడు అని అంటాడు. అప్పుడు వినాయకుడు, మత్స్యరాసురా, నువ్వు జీవితంలోని సద్గుణాలన్నిటినీ నాశనం చేశావు. నువ్వు మేల్కొల్పే చెడ్డ గుణాలున్నాయే, ఒక వ్యక్తి తన జీవితంలో కష్టపడిన శ్రమనంతా నాశనం చేస్తావు. అందుకనే ఈ రోజు నుండి నువ్వు ఉండే స్థానం, పాలన, అసఫలత, దుర్బలం, ఈ మూడిట్లోనే నువ్వు నివసిస్తావు. ఎవరు నన్ను ఎప్పుడు తలుచుకున్నా వారి నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు అని అంటాడు. వెంటనే మత్స్యరాసుడు దానికి అంగీకరించి, స్వీకరిస్తున్నాను ప్రభు అని అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ తరువాత వినాయకుడు విరిగిపడి ఉన్న తన దంతాన్ని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి, ఇప్పుడు ఆ దంతాన్ని ఏం చేస్తావు వినాయక అని అడుగుతుంది. అప్పుడు వినాయకుడు, మహర్షి వేదవ్యాసుల వారు రాయబోయే గ్రంథాన్ని నేను ఈ దంతంతో రాస్తాను, వేరే ఏ కలములో కూడా మహాకావ్యాన్ని రచించే శక్తి లేదు అని అంటాడు. ఆ తరువాత వినాయకుడు మహాకావ్యాన్ని రచించడానికి వేదవ్యాసుల వారి గుహలోకి వెళ్తాడు. అప్పుడు మూషికాలారా, బయట ఉన్న మోదకాలన్నిటినీ తీసుకొచ్చేయండి, సమయాన్ని వృధా చేయకూడదు, వేదవ్యాసుల వారి సమయాన్ని మనం ఎప్పటికీ వృధా చేయకూడదు అని మోదకాలు తినబోతూ ఉండగా వేదవ్యాసుల వారి వచ్చి, వినాయక, నువ్వు మహాకావ్యాన్ని రాయడానికి వచ్చావా, లేక ఈ మోదకాలు తినడానికి వచ్చావా? నీ 2 చేతుల్లో ఆ మోదకాలు ఉంటే నువ్వు మహాకావ్యాన్ని ఎలా రాస్తావు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, మహర్షి వేదవ్యాసుల వారు, మీరేమీ బాధపడకండి, నాకు 2 చేతులున్నాయి కార్యసిద్ధి చేయడం కోసం అని మోదకాలను 2టిని నోట్లో వేసుకొని, ఒక చేత్తో మోదకాలు తింటాను, ఇంకొక చేత్తో రాస్తాను. మహర్షి వేదవ్యాసుల వారు, నేను ఒంటి చేత్తో తింటే నాకు ఆకలి ఇంకా ఎక్కువగా వేస్తుంది, అందుకే ఈ కావ్యాన్ని రాయడం త్వరగా ముగించాలి వ్యాసుల వారు, అందుకని మీరు నాకు ఒక మాట ఇవ్వాలి, మీరు ఈ కావ్య కథను ఆపకుండా చెప్తూనే ఉండాలి, ఒకవేళ మీరు క్షణం పాటు చెప్పడం ఆలస్యమైనా నా 2 చేతులు మోదకాలు తినడానికి సిద్ధమవుతాయి అని అంటాడు. అప్పుడు వేదవ్యాసుల వారు, అలాగే వినాయక, నేను ఈ మహాకావ్య కథను ఆపకుండా చెప్తాను, కానీ నువ్వు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి, ఈ మహాకావ్యంలోని ప్రతి ఒక్క శబ్దం, అర్థం నువ్వు బాగా అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి వినాయక అని చెప్తాడు. అప్పుడు వినాయకుడు, అలాగే మహర్షి, నేను ప్రతి ఒక్క శబ్దం అర్థం చేసుకున్న తర్వాతే రాయడం ప్రారంభిస్తాను అని మహాకావ్యాన్ని రచించడానికి కూర్చుంటాడు. అప్పుడు వినాయకుడు, మహర్షి, ఈ మహాకావ్యం పేరేమిటి అని అడుగుతాడు. వెంటనే వేదవ్యాసుల వారు, నా మనసులో ఉన్న చిత్రాన్ని నువ్వు కూడా నీ మనసులో ఊహించుకో వినాయక, ఈ మహాకావ్యానికి ఏ పేరు పెట్టగలవో నువ్వే ఊహించుకో వినాయక అని అంటాడు. వెంటనే వినాయకుడు కళ్ళు మూసుకొని తన మనసులో ఉన్న చిత్రాన్ని ఊహించుకొని మహాభారతం అని రాస్తాడు. అప్పుడు వేదవ్యాసుల వారు, ఇదే మహాభారత కథ వినాయక, అత్యంత మధురమైన ఈ మహాభారత కావ్యాన్ని రచించడం పూర్తయింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒక రచయితకు ఆ రచనా ఫలం ఎప్పుడు లభిస్తుందంటే
ఆ రచన ద్వారా జనాల హృదయాలను రంజింపజేసినప్పుడు మాత్రమే, రచనలోని ప్రభావం మనసు మీద పడినప్పుడు, వినాయక, ఈ మహాకావ్యాన్ని విని రచించిన తర్వాత నువ్వే చెప్తావు ఇది ఎలా ఉందో, అలాగే ఆ రచయితకు రచనాఫలం దక్కుతుందో లేదో. వినాయక, ఈ మహాకావ్యం చదివాక సమస్త మానవాళికి మార్గదర్శకం అవుతుందా అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, మహర్షి వేదవ్యాస, మీరు రాసిన ఈ మహాభారతం సమస్త మానవాళికి శిక్షను, దీక్షను రెండిటినీ అందజేస్తుంది. ఈ సమస్త లోకానికి మీరు శబ్దామృతం అందించారు మహర్షి. మహర్షి, ఈ మహాభారతం అనే మహాకావ్యం సమస్త జ్ఞానానికి సాగరమే అవుతుంది. నా మనసులో ఉన్న భావనను మీరు ఎలాగైతే గుర్తించారో, ఈ మహాభారతం అనే సాగరంలో ఒక అమూల్యమైన ముత్యం దాగుంది. ఆ అమూల్యమైన ముత్యమే శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణే. ఒకవేళ ఏ వ్యక్తికైనా మహాభారతం చదవడం కుదరకపోతే, వారిద్దరి మధ్య సంభాషణ వింటే జీవించడానికి మార్గం, అలాగే ఏదైనా సమస్య వస్తే దానిని ఎదుర్కొనే జ్ఞానం లభిస్తుంది. అందుకోసం నాకేమనిపిస్తుందంటే, వారిద్దరి మధ్య సంభాషణ ఒక చిన్న కావ్యం రూపంలో మానవాళికి అందజేయాలి అని అంటాడు. వినాయకుడి మాటలు విన్న వేదవ్యాసుడు, వినాయక, నువ్వు ధన్యుడవయ్యా. నీ ఆలోచనలు విని నేను ముగ్ధుడనయ్యాను. నువ్వు చెప్పేది వింటుంటే ఈ మహాకావ్యంలోని ప్రతి అక్షరం, అర్థం, దాని భావం నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు వినాయక. వినాయక, ఈ మహాకావ్యం యొక్క సంక్షిప్త రూపం తప్పకుండా వస్తుంది అని అంటాడు. వెంటనే వినాయకుడు, ఈ చిన్న కావ్యానికి మనం ఏ పేరు పెడదాం మహర్షి అని అడుగుతాడు. అప్పుడు వ్యాసుల వారు నమస్కారం చేసుకుని ఈ జ్ఞానాన్ని స్వయంగా శ్రీకృష్ణుల వారే ప్రపంచానికి తెలియజేస్తారు. ఈ జ్ఞాన సాధనకు సూత్రాలు శ్రీమద్ భగవద్గీతగా వర్ధిల్లుతుంది వినాయక అని అంటాడు. వెంటనే వినాయకుడు, భగవద్గీతన అద్భుతంగా ఉంది మహర్షి అని అంటాడు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు కైలాసానికి వచ్చి, మహాదేవ, అకస్మాత్తుగా నేను మీ దగ్గరికి వచ్చేవాడినే కాదు, కానీ ఈ విషయం ఎంత ముఖ్యమైనదంటే నేను ఆలస్యం చేయకుండా వెంటనే మీ ముందుకు వచ్చాను. మహాదేవ, మీకు తెలిసిన విషయమే, అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఇట్టే ఎదిగిపోతారు. రిద్ధి సిద్ధి చక్కని ఉదాహరణగా మన ముందే ఉన్నారు. వాళ్ళ ఆలోచన వాళ్ళ వయసు కన్నా ఎక్కువగా ఉంటుంది. త్వరపడండి, వాళ్ళు పెళ్ళిడికి వచ్చేశారు. కానీ మన వినాయకుడిలో ఇంకా చిన్నపిల్లల తత్వం పోలేదు. కార్తికేయుడు మాత్రం బ్రహ్మచర్యం స్వీకరించాడు. కార్తికేయుడు కారణంగా దేవసేన కూడా కన్యగానే ఉంటానని ప్రమాణం చేసింది. శివపుత్రుల వివాహం అంటే సమస్త సృష్టిలో సుఖము, శాంతి, సమృద్ధి లభిస్తాయి. విశ్వ సంచారకుడిగా, ఆ ఇరువురి మేనమామగా నా కర్తవ్యం ఏమిటంటే, వారిరువురి వివాహం సరైన సమయంలో జరగాలని సూచిస్తున్నాను. ఒకవేళ వారిరువురి వివాహం జరిగితే సమస్త సృష్టిలో దివ్యమైన శక్తి నిండిపోతుంది అని అంటాడు. మహావిష్ణువు మాటలకు మహాదేవుడు నవ్వుతూ, నారాయణ, ఈ ప్రశ్నకు సమాధానం మాకు తెలుసులే అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, మా ఇద్దరు కుమారులు త్వరలోనే సృష్టి విహారం చేస్తారు. పురుషుడి ప్రకృతితో కలయిక సృష్టిని నడిపించడానికి ముఖ్య కారణమవుతుంది. ఆ విషయం ఇద్దరికీ అర్థమవుతుంది. మహాదేవుని యొక్క పశుపతి రూపం వారిద్దరికీ ఆ జ్ఞానాన్ని ఇస్తుంది అని అంటుంది. వెంటనే మహావిష్ణువు, కానీ మహాదేవ, ఇందులో ఒక సమస్య ఉంది. కార్తికేయుడి మనసులో వినాయకుని పట్ల కొంత ద్వేషం ఉంది. అందుకే వారిద్దరికీ ఒకేసారి జ్ఞానాన్ని ఇవ్వడం కష్టం అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, అదేమంత కష్టం కాదు నారాయణ, వారిద్దరూ తమ శక్తియుక్తులను నిరూపించుకుంటే సరి. ఈ సమస్త సృష్టిని చుట్టి రావడం వారి పరీక్షలో ఒక భాగమే అని అంటాడు. అప్పుడు మహావిష్ణువు, కైలాసానికి నేను సమస్యను తీసుకువచ్చాను, కానీ వచ్చాక దానికి పరిష్కారం లభించింది అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, వినాయకుడు తిరిగి రాగానే పోటీని ప్రారంభిద్దామని అంటుంది. వెంటనే మహావిష్ణువు, కానీ వినాయకుడు కైలాసానికి ఎప్పుడో వచ్చేశాడే, కావ్యం రాసి అలసిపోయాడు, అందుకే విశ్రాంతి తీసుకుంటున్నాడు అని అంటాడు.
ఆ తర్వాత వినాయకుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే పార్వతీ మహాదేవుల వారు అక్కడికి వస్తారు. నంది వారిని చూడగా పార్వతీదేవి చెప్పొద్దని అడ్డుకుంటుంది. అప్పుడు వినాయకుడు కళ్ళు మూసుకొని తినిపించండి, ఇంకా తినిపించండి, ఎలాగైతే నేను ఆ కావ్యాన్ని రాస్తూనే ఉన్నానో, ఆకలి, దాహం, నా ప్రియమైన మోదకాలను అన్నిటినీ వదిలేసి రాస్తూనే ఉన్నాను అని కలవరిస్తూ ఉంటాడు. అప్పుడు కార్తికేయుడు కోపంతో, వినాయక, అమ్మా నాన్నలు మనకేదో చెప్పాలని వచ్చారు అని అంటాడు. అప్పుడు వినాయకుడు కళ్ళు కూడా తెరవకుండా, వేలాకోలం చెయ్యకు సోదరా, అమ్మా నాన్నలు ఏమీ ఇక్కడికి రాలేదులే. ఒకవేళ అమ్మా నాన్నలు ఇక్కడికి వచ్చి ఉంటే వారు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడరు అని అంటాడు. అప్పుడే మహాదేవుడు కుమారా వినాయక అని పిలుస్తాడు. వెంటనే వినాయకుడు పైకి లేచి, అమ్మా నాన్న మీరు నిజంగానే వచ్చేశారా అని అడుగుతాడు. అప్పుడు కార్తికేయుడు కోపంతో, అవును, అమ్మా నాన్నని చూసిన తర్వాత నీ అలసట తీరిపోయి ఉంటే నువ్వు మాతో రా చెప్తాను అని అంటాడు. వినాయకుడు వెంటనే మళ్ళీ సింహాసనంపై పడుకొని, అమ్మా నేను ఇప్పుడే కదా వచ్చాను, మళ్ళీ ఎక్కడికి, సోదరా నువ్వే వెళ్ళొచ్చు కదా వాళ్ళతో అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, ఏం చేద్దాం ఇప్పుడు, వినాయకుడు చాలా అలసిపోయాడు, దీనికి ఒకే ఒక మార్గం ఉంది, పరీక్షలో మొదటి భాగంలో కార్తికేయుడు గెలిచాడని ప్రకటిద్దాం అని అంటుంది. పార్వతీదేవి మాటలకు వినాయకుడు వెంటనే పైకి లేచి, పరీక్ష నాకు ముందే ఎందుకు చెప్పలేదమ్మా, జరగండి, పదండి, సమయాన్ని వృధా చేయకూడదు, ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు, ఈ పరీక్ష సోదరుడికే కాదు నాకు కూడా ఎంతో ముఖ్యమైనది, పదండి అని చెప్పి నంది చేతిలో ఉన్న మోదకాల పళ్ళాన్ని తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుతాడు. ఆ తరువాత శంభరాసుడు సింధురాసుడితో, వినాయకుడిని వధించడానికి మనకొక కొత్త ప్రణాళిక కావాలి సింధురాసురా, కానీ నాకు ఇక్కడ వామదేవ ఋషి ఆశ్రమం కనిపిస్తుంది, అక్కడ ఏదో యజ్ఞం జరుగుతుంది అని అంటాడు. అప్పుడు సింధురాసుడు, వామదేవుడు చేసే యజ్ఞం నేను చేసే ఉపాయంతో భగ్నమైపోతుంది అని అంటాడు. అప్పుడు శంభరాసుడు, సింధురాసురా, ఒకవేళ ఋషి యజ్ఞాన్ని భగ్నం చేస్తే నువ్వు శాపగ్రస్తుడివి కావాల్సి ఉంటుంది అని అంటాడు. వెంటనే సింధురాసుడు, ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేది నేను కాదు శంభరాసురా, ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి మరొకరు ఉన్నారు, చంద్రలోకానికి చెందిన ఒక గంధర్వుడు, అత్యంత పిరికివాడు, అమాయకుడు, సంగీత ప్రియుడు, ఆ గంధర్వుడే ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేవాడు అని నవ్వుతూ, అటు చూడు, అక్కడ చూడు, వాడే క్రౌంచుడు అని అంటాడు. ఆ క్రౌంచుడు వామదేవ ఆశ్రమానికి అన్నదానం చేయడానికి వెళ్తున్నాడు. అతనికేం తెలుసు, ఆ అన్నదానం చేసే సామాన్లలో నేను మూషికాన్ని వదలబోతున్నాను అని అంటాడు. అప్పుడే మూషికం క్రౌంచుని వాహనంలో ధాన్యాన్ని తింటూ కనిపిస్తుంది. దానిని చూసిన క్రౌంచుడు, అసలు ఈ మూషికం నా వాహనంలోకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సింధురాసుడు, శంభరాసురా, మూషికాలు అత్యంత పిరికి ప్రాణులు, ఆ క్రౌంచుని మనసులో కూడా అంతే పిరికితనం ఉంది. క్రౌంచుడు మూషికం మదిలో కూడా భయాన్ని పెంచుతాడు. ఇక ఈ మూషిక స్వభావమే క్రౌంచుని మనస్సు అని అంటాడు. ఆ క్రౌంచుని మనసులో కలిగే భయం ఆ యజ్ఞభగ్నానికి కారణమవుతుంది అని అంటాడు. క్రౌంచుడు భయంతో ఆ మూషికాన్ని కింద పడవేసే ప్రయత్నం చేస్తాడు. ఆ మూషికం వెళ్ళి వామదేవ ఋషి చేసే యజ్ఞంలో పడుతుంది. అది చూసిన ఋషి కోపంతో పైకి లేచి, ఎవరు చేశారు ఈ అనర్థాన్ని, నేను చేస్తున్న యజ్ఞాన్ని భగ్నం చేయాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు, వారిని ఎప్పటికీ క్షమించను, ఎవరు చేశారు ఈ పాపాన్ని, ఎవరు అని కేకలు వేస్తూ ఉంటాడు. అప్పుడే క్రౌంచుడు కింద పడి ఉండడాన్ని చూసిన ఋషి కోపంతో, క్రౌంచుడా, ఈ పని చేసింది నువ్వా, నా యజ్ఞాన్ని నువ్వు భగ్నం చేశావు, నా పవిత్రమైన యజ్ఞంలో నువ్వు పాడు మూషికాన్ని వేసి నా పవిత్ర యజ్ఞాన్ని భగ్నం చేశావు అని అంటాడు. అప్పుడు క్రౌంచుడు, క్షమించని ఋషివర్య, దానం కోసం తీసుకువెళ్తున్న సామాగ్రిలో ఆ మూషికం ఎలా వచ్చిందో నాకు తెలియదు, నేను కూడా ఆ మూషికాన్ని చూసి భయపడ్డాను అని అంటాడు. వెంటనే ఋషి, ఇక మాట్లాడకు క్రౌంచుడా, నువ్వు ఒక గంధర్వుడవు, గంధర్వులకు కళల పట్ల ఆసక్తి ఉంటుంది, నీ ఆయుష్ కళతో కాకుండా భయంతో నిండిపోయి ఉంది,
నీవు కేవలం నా యజ్ఞానికి మాత్రమే భంగం కలిగించలేదు, నా దగ్గరికి వచ్చిన అతిథులను అవమానించావు. ఇప్పుడు వాళ్లకు భోజనం లేదు, వారు ఇప్పుడు ఉపవాసం ఉండాలి. ఇంతటి అపరాధం చేసినందుకు నువ్వు అపరాధివే, నీకు ఇప్పుడు తప్పకుండా శిక్ష లభించాల్సిందే అని తన చేతిలోకి జలాన్ని తీసుకుని, నేను వామదేవ ఋషిని ఈ క్రౌంచుణ్ణి శపిస్తున్నాను. క్రౌంచుడా, ఈ క్షణమే నువ్వు నీ గంధర్వ రూపాన్ని కోల్పోయి ఒక మూషికంగా మారుగాక. ఎలాగైతే ఈరోజు నా అతిథులంతా అన్నం దొరకక ఉపవాసం ఉన్నారో అలాగే నువ్వు కూడా ఉపవాసం ఉంటావు. మూషిక రూపం ధరించాక నువ్వు ఎప్పటికీ ఉపవాసం ఉండుగాక, నీవు ఎప్పటికీ అసంతృప్తితో ఉండుగాక అని శపిస్తాడు. వెంటనే క్రౌంచుడికి తన రూపం మారిపోయి ఒక మూషిక రూపం వస్తుంది. క్రౌంచుడి మూషిక రూపాన్ని చూసి ఋషి, చూడు క్రౌంచుడా, నీవు మూషిక రూపంలో ఎప్పుడూ అన్నాన్ని వెతుకుతూ ఉండుగాక, ఇదే నీ తలరాత అవుగాక అని శపిస్తాడు. అప్పుడు క్రౌంచుడు బాధపడుతూ, ఋషివర్య, నన్ను క్షమించండి ఋషివర్య అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.